హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో వెయిటింగ్ కష్టాలు తీరిపోనున్నాయి. ప్రస్తుతం పీక్ అవర్స్లో 5 నిమిషాలకు ట్రైన్, రద్దీ లేని సమయంలో 10 నుంచి 12 నిమిషాలకు ట్రైన్ నడుస్తుండగా త్వరలోనే 2 నిమిషాలకు ట్రైన్ అందుబాటులోకి రానున్నాయి. నగరవాసులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న మెట్రో రైల్ కోచ్ల సంఖ్య పెంపు నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిశీలిస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి ప్రస్తుతం ఉన్న 3 కోచ్ల రైళ్లు సరిపోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో బిజీ రూట్లలో 4 లేదా 6 కోచ్ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 3 కారిడార్లలో తిరుగుతున్న 56 మెట్రో రైళ్లలో కేవలం 3 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో మెట్రో రైళ్లు 4, 6, కొన్ని చోట్ల 8 కోచ్లతో నడుస్తున్నాయని హైదరాబాద్ నగరంలో నడపాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య, నిర్వహణ సాధ్యత, ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని కనీసం 40 నుంచి 60 అదనపు కోచ్లను సేకరించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, కొత్త కోచ్లను ఇప్పటికే ఉన్న రైళ్లకు జోడించకుండా రూట్ అవసరాలు, ప్రయాణికుల రద్దీని బట్టి 3, 4 లేదా 6 కోచ్ల కాన్ఫిగరేషన్ను లేదా మల్టీ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ కోచ్లను దేశంలోని 3 ప్రముఖ మెట్రో తయారీ యూనిట్లైన ఆల్స్ట్రోమ్, బిఈఎంఎల్ లిమిటెడ్, టిట్లగర్ రాయల్ సిస్టమ్స్ నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కోచ్లను ప్రవేశపెట్టడం వల్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని, తద్వారా ప్రయాణికులు వెయిటింగ్ టైం తగ్గుతుందన్నారు. 2 రైళ్ల మధ్య సమయాన్ని 2 నిమిషాలకు తగ్గించవచ్చునని చెప్పారు. ఇది కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, విద్యార్థులకు, ముఖ్యంగా పీక్ అవర్స్లో జర్నీ చేసేవారికి ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ కోచ్లు హైదరాబాద్కు చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత కోచ్లు హైదరాబాద్కు చేరుకోవడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందన్నారు. L&M నుంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియను చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. కాగా ఈ నిర్ణయాన్ని రెగ్యులర్ మెట్రో ప్రయాణికులు స్వాగతించారు. ప్రతిరోజు పీక్ అవర్స్లో రద్దీగా ఉండే కంపార్ట్మెంట్లతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఎక్కువ కోచ్లు చేర్చడం రద్దీ సమస్యను చాలా వరకు పరిష్కరిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహిళల కోసం ఒకే కోచ్ ఉందని, కోచ్ల సంఖ్య పెరిగితే మహిళల కోసం కనీసం 2 కంపార్ట్మెంట్లను రిజర్వ్ చేయాలని మెట్రో అధికారులను కోరుతున్నారు మహిళలు. కాగా ఈ నిర్ణయం అమలులోకి వస్తే హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది.